రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఉదయము లేచినది మొదలుకొని తండ్రి, ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడిన ప్రభువా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మా వైపు చూస్తూ మా కష్టానికి తగిన ప్రతిఫలం దయచేశారు నాయన. ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను తీర్చారు నాయన. ఈ రోజున ఆయా ప్రాంతాలకు మేము వెళ్ళి ఉండంగా మా ప్రయాణాల్లో ఏ అపాయము జరగకుండా, ఏ శత్రువు మాపై దాడి చేయకుండా, ఏ అపవాది క్రియలు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మీరే మాకు తోడయుండి క్షేమాన్ని దయచేసినందుకు ఈ రాత్రి సమయంలో కుటుంబాన్ని విధముగా చూసుకొనటానికి సజీవ లెక్కల్లో మీరు నిలిపిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మీ సన్నిధిని మేమందరము చేరి మీకు ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 5వ చరణము. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు. ఆమేన్. ఎస్ లార్డ్. ఈరోజు ప్రభువా, మీ బిడ్డలైన వారి పక్షమున మీరు ఉన్నారు అని ఈ రాత్రిన జ్ఞాపకం చేస్తున్నారు. అయా, ఎవరైతే ఈ రాత్రి కాల సమయంలో వారి సమస్యలతో ఒంటరిగా పోరాడలేము, ఒంటరిగా గెలవలేము, ఒంటరిగా సాధించలేము, మాకెవరూ ఏ దిక్కు లేరు అని, ఏ సహాయము మాకు రావడం లేదని చింతిస్తున్నారో బిడ్డలకు తండ్రి మీరు చెబుతున్నారు, వాగ్దానం చేస్తున్నారు. నీతిమంతుల సంతానము పక్షముగా నేనున్నాను అని. థ్యాంక్ యూ లార్డ్. అయా, మీరు వారి పక్షమునుండగా వారికి ఏ భయము లేదు, ఏ కృంగుదల లేదు, ఏ సమస్య లేదు నాయన. మీరే వారిని గెలిపిస్తారు, మీరే వారిని వారి గమ్యానికి చేరుస్తారు, మీరే వారిని ప్రతి విషయంలో ఆదుకుంటారు నాయన. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి కూడా అడుగుతున్నాము, వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. బిడ్డలు ఎటువంటి కష్టాల్లో, కృంగుదలల్లో, ఎటువంటి బలహీనతల్లో, ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారో వాటన్నిటిలో నుంచి విడిపించమని నాయనా, వారి తరపున మేము ప్రార్థిస్తుండగా మీ యొక్క కార్యమును వారికి కనపరచండి తండ్రి. నాయన, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. కంటి మీద కునుకు లేకుండా తండ్రి బాధపడుతున్నారు, భయముతో ఉంటున్నారు, ఏమవుద్దా అనే ఆలోచనతో తండ్రి కృంగిపోతున్నారు ప్రభువా. వారందరినీ తండ్రి ఈ రాత్రి సమయంలో మీ యొక్క స్వస్థపరచు హస్తముతో తాకి సంపూర్ణమైన ఆరోగ్యము కలగజేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా, అపవాది క్రియలన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి తండ్రి. అయా, అప్పులు అనే సమస్య నుంచి విడుదల దయచేయండి. అయా, వారికి ఉన్న ఆర్థిక కష్టాల నుంచి విడుదల అనుగ్రహించండి. వారి వ్యాపారములను, పరిచర్యలను, ఉద్యోగములను, వ్యవసాయపు పనులన్నిటినీ కూడా బహుగా ఆశీర్వదించండి తండ్రి. నాయన, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అశాంతిని యేసు నామంలో కొట్టివేయండి. వారిలో ఉన్న డిప్రెషన్స్లో నుంచి విడుదల దయచేయండి. ప్రతి బిడ్డ కుటుంబంలో శాంతిని, సమాధానమును నిలపమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, బిడ్డలు పెళ్ళిళ్ళు కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారి వివాహం మీ చిత్తంలో జరిగించండి నాయన. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారు, బిడ్డలకు విడుదల అనుగ్రహించండి తండ్రి. సొంత గృహాల కొరకు, ఉద్యోగాల కొరకు, పెన్షన్స్ కొరకు, లోన్స్ కొరకు బిడ్డలు అయా ప్రయాస పడుతుండగా ప్రభు వారి ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయండి. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ కాపుదల, రక్షణ అనుగ్రహించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు తండ్రి, ఆ ప్రయత్నాన్ని సఫలపరచండి. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో మీరే వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో
ప్రయాణాల్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం. పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని, కాపుదలను వారికి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, గర్భఫలము లేని ప్రతి ఒక్క బిడ్డను యేసు నామములో తాకి వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా మా దేశ ప్రజలందరినీ దీవించండి, దేశాన్ని ఆశీర్వదించండి. దేశ సైనికులకు మీరు తోడై ఉండమని ఈ రాత్రికాల సమయంలో అయా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి అయ్యా. మేమందరము కూడా సేవ తీరబోతుండగా మంచి నిద్ర మాకు అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్రపోవడానికి కృప చూపించమని అయా ఈ రాత్రిన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా అపవాది క్రియలను, శత్రువులను, దొంగలను తండ్రి మా దరికి రాకుండా మీరే కాచి కాపాడమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.